సంఘములో కొంతమంది బిడ్డలు ఆధ్యాత్మికంగా ఆత్మీయ జీవితాలలో ఘనంగా బలంగా ఉన్నతంగా ఉంటారు. మేము వారిలాగా వీరిలాగా ఉండమండి, మేము దేవుణ్ణి హత్తుకొని ఉంటాం, దేవుళ్ళో ఎదుగుతూ ఉంటాం, కాబట్టి వాళ్ళకు మాకు సంబంధం లేదు అంటానికి వీల్లేదు. సంఘంలో బలహీనులైన బిడ్డలు కూడా ఉన్నారు. వారిని బలపరచవలసిన అవసరత నీ మీద ఉంది. ఆత్మీయంగా నేను బలంగా ఉన్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో వారు బలహీనులైన వారిని బలపరచవలసిన అవసరత ఉంది. దట్ ఈస్ వాట్ ఫ్యామిలీ. కుటుంబం అంటే అదే కదా. ఎవరిష్టానుసారంగా వారు ఉంటాము అని అంటే అది కుటుంబము కానే కాదు.